ఫ్రెండ్స్, ముందుగా వచ్చేటప్పటికి మీరు గూగుల్ సెర్చ్లో ఐబిమిత్ర అని టైప్ చేసి ఇక్కడ మనకి ఐబిమిత్ర యొక్క వీడియోస్ అనేది రావడం జరిగింది. అలాగే సెకండ్ లింక్ అనేది కింద ఉందన్నమాట. ఓకే, ఈ లింక్ పైన క్లిక్ చేశారంటే మనకి ఐబిమిత్ర యొక్క పోర్టల్ అనేది డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు లాగిన్ పైన క్లిక్ చేయండి. మీకు కిందకి స్క్రాల్ చేసినట్టయితే లాగిన్ అని అవుతుంది కదా, లాగిన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీరు మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీకు క్లోజ్ అనే ఆప్షన్ వస్తుంది. పోర్టల్ అనేది రావడం జరిగింది. ఈ పోర్టల్ని క్లోజ్ చేసేయండి. ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ ఐడి, మెంబర్ ఐడీస్ ఎన్ని ఉన్నాయి ఏంటి అని చెప్పేసి అయితే అవుతుంది అనమాట. ఇప్పుడు నేను వచ్చేటప్పటికి ఇక్కడ మీకు మై స్టాకు, అలాగే డిస్ట్రిబ్యూటర్ ఐడీస్ ఎన్ని ఉన్నాయి, స్టాక్ ఎంత ఉంది, రీటైల్ ఐడికి సంబంధించింది, అలాగే మెయిన్ వాలెట్ సక్సెస్ అమౌంట్, మెయిన్ వాలెట్ అమౌంట్, ఇవన్నీ ఇక్కడ మనకి పోర్టల్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు నేను మీకు రీటైల్ ఐడి ఎలా క్రియేట్ చేయాలన్నది చూపించబోతున్నాను. ఇక్కడ మీరు వచ్చేటప్పటికి డిస్ట్రిబ్యూటర్ ఐడి, రీటైల్ ఐడి అయితే క్రియేట్ చేయొచ్చు. రీటైల్ ఐడిని క్రియేట్ చేసే విధానం చూద్దాం. ఇక్కడ మీరు రీటైల్ పైన క్లిక్ చేశారంటే ఇక్కడ మనకి 2 రీటైల్ ఐడీలు అయితే క్రియేట్ అయ్యి ఉన్నాయి. యాడ్ న్యూ పైన క్లిక్ చేయండి. యాడ్ న్యూ పైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ రావడం అయితే జరిగింది. ఒక పోర్టల్ యాక్సెస్ అయింది. ఈ పోర్టల్లో మీ ఆధార్ నెంబరు, అలాగే మీ పాన్ కార్డు, మీ షాప్ నేము, మీ స్టేటు, మీ సిటీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీ పిన్ కోడ్ అనేది ఎంటర్ చేయాలన్నమాట. ఇక్కడ మీరు మీ నేము, మీ ఈమెయిల్ అడ్రస్సు, మీ మొబైల్ నెంబరు, మీ ఆధార్ కార్డు, పాన్ కార్డు, మీ షాప్ నేమ్ ఏం పెట్టాలనుకుంటున్నారు అనేది నాకు సెండ్ చేసినట్టయితే నేను మీకు రీటైల్ ఐడి కానీ డిస్ట్రిబ్యూటర్ ఐడి కానీ తయారు చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీకు ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది చూసారు. ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఓకే, మీకు ఇక్కడ టీఎస్ఎం, ఏఎస్ఎం అని ఉంది కదా, అవి మీకు అవసరం లేదనుకోండి, అవి వాటితో పని లేదు. నేనైతే క్రియేట్ చేయడం జరుగుతుంది మీకు. ఓకే, ఇక్కడ మీరు సబ్మిట్ పైన క్లిక్ చేశారంటే వెంటనే మీకు అన్నీ ఫిల్అప్ చేసిన తర్వాత రీటైల్ ఐడి క్రియేట్ అయిపోతుంది. ఓకే, అలాగే డిస్ట్రిబ్యూటర్ ఐడి కూడా సేమ్ అండి. ఇవే డీటెయిల్స్ నాకు పంపారంటే మీకు డిస్ట్రిబ్యూటర్ ఐడి కావాలా, రీటైల్ ఐడి కావాలా అనేది నాకు వాట్సాప్ చేశారంటే నేను క్రియేట్ చేయడం అయితే జరుగుతుంది. ఏమైనా డౌట్స్ నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే నా ఫోన్ నెంబర్కి కాల్ చేసి మరిన్ని వివరాలు అయితే తెలుసుకోవచ్చు. ఈ వీడియో ద్వారా మీరు ఐబిమిత్రాలో రీటైల్ ఐడి ఎలా క్రియేట్ చేయాలనేది తెలుసుకున్నారని చెప్పి ఆశిస్తున్నాను. వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి చేయగలరు. డిస్ట్రిబ్యూటర్ ఐడి కూడా చూద్దాం రండి. ఇక్కడ మీరు చూడండి, మాస్టర్ మెంబర్లోకి వెళ్ళి డిస్ట్రిబ్యూటర్ అయితే క్రియేట్ చేశాను. ఇక్కడ యాడ్ న్యూ ఉంది కదా, యాడ్ న్యూ పైన క్లిక్ చేస్తున్నాం. ఇక్కడ మీకైతే క్లియర్గా అవపడుతుంది అనమాట. ఓకే, డిస్ట్రిబ్యూటర్ ఐడి ఎలా క్రియేట్ చేయాలని చెప్పేసి సేమ్ ఇందాకలో పంపినట్టే నాకు పంపించండి. ఓకే.